ఒక ఇన్విటేషన్ లెటర్ తీవ్రమైన చర్చకు మూల కారణమైంది. మొత్తం భారతీయులను అనేక ప్రశ్నలకు గురిచేస్తూ చరిత్ర పుటల్లోకి వెళ్లేలా చేసింది. ఇంతకీ ఆ ఇన్విటేషన్ లెటర్ ఏంటి? ఎవరు రాశారు? ఎందుకు ఇంత చర్చకు కారణమైంది? ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలా ముఖ్యమైన విషయాలు, మనం మరిచిపోయిన మన పూర్వీకుల మహాయుద్ధం బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ కోసం ప్రస్తావించడం జరిగింది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. దిస్ ఇస్ రమేష్. మీరు చూస్తున్నారు ఇది మన భారతం. సెప్టెంబర్ 9 నుండి ఢిల్లీలో G20 సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి నుండి ఒక ఇన్విటేషన్ లెటర్ ఈ G20 సమావేశానికి విచ్చేసిన ప్రపంచ దేశాల అతిథులను డిన్నర్కి ఆహ్వానిస్తూ పంపబడిన లేఖ. సాధారణంగా మనం నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదా ఇండియా అని పిలుచుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు ఈ కాంట్రవర్సీకి తెరతీసిన విషయం ఏమిటంటే, G20 డిన్నర్ ఇన్విటేషన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని మెన్షన్ చేసి ఉంది. మన దేశం యొక్క పేరును ఇండియా నుండి భారత్గా మార్చబడనుందా అంటే, జరగనున్న పరిణామాలు చూస్తుంటే ఎస్, మన దేశానికి భారత్ అనే పేరు అఫీషియల్గా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సెప్టెంబర్లో జరగనున్న పార్లమెంటరీ సెషన్స్లో భారత్ అనే పేరు గల ప్రతిపాదన పెట్టనున్నట్లు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ డెసిషన్ని తీవ్రంగా విమర్శిస్తుంటే, అంతే తీవ్రమైన స్వరంతో బీజేపీ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఇండియా వర్సెస్ భారత్ అనే పేర్ల మీద ట్విట్టర్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఒక గ్రూపు ఇండియా పేరును మార్చడాన్ని విమర్శిస్తుంటే, మరో గ్రూపు భారత్ పేరును చూసి గర్వంతో పండగ చేసుకుంటుంది. కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా అనే అలయన్స్ రీసెంట్లీ 1 month బ్యాక్ ఫామ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. INDIA కూటమి పేరు ఇండియా. సో మమ్మల్ని డైరెక్ట్గా కౌంటర్ చేయడానికి ఇండియా పేరును మార్చడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ అంటుంది. బీజేపీ ఏమంటుందంటే, తెల్లోళ్ళు భారతీయుల నాగరికతను, భారతీయుల హిస్టరీని నాశనం చేయడానికి ఇండియా అని పేరు పెడితే దాన్ని మార్చడంలో తప్పు లేదని, మీరు మాత్రం భారత్ జోడో యాత్ర అని పెట్టుకోవచ్చు, ఇండియా పేరును మాత్రం భారత్ అని మార్చకూడదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ పొలిటికల్ యాంగిల్స్ అన్ని పక్కన పెడితే, అసలు మన దేశానికి ఇండియా అనే పేరు ఎలా వచ్చింది, దీని వెనుక ఉన్న పురాతన చరిత్ర ఏంటి అనే విషయాలు చూద్దాం. 2500 సంవత్సరాల క్రితం, అంటే ఇంకా క్రిస్టియానిటీ, ఇస్లాం పుట్టక ముందు, గ్రీక్ సామ్రాజ్యానికి రాజైన అలెగ్జాండర్ పాలనా కాలం కంటే ముందు ఇక్కడ కనిపించే సింధు నదికి పక్కనున్న జాగ్రఫికల్ ఏరియాను ఆర్యవర్త అని పిలిచేవారు. సింధు అనేది సంస్కృత పదం. సింధు పదానికి అర్థం నది. సింధు నదికి అవతలి వైపు ఉన్న ఏరియాను అప్పటి పర్షియన్స్ లేదా అరబ్స్ హిందూ అని పిలిచేవారు. హిందూస్ అంటే రిలీజియన్ పేరు కాదు. సింధు నది అవతల వైపు ఉన్న భూభాగంలో నివసించే ప్రజలను హిందూస్ అని అరబ్బులు పిలిచేవారు. మనలో కొంతమందికి డౌట్స్ రావచ్చు. అంటే 2300 సంవత్సరాల క్రితం హిందూ రిలీజియన్ ఉండేది కాదా, భారత సంస్కృతి ఉండేది కాదా అని అడగొచ్చు. దీనికి సమాధానం ఉండేది. కానీ అప్పుడు మనందరం సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళం. సనాతన ధర్మం అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి ఉన్న ఎటర్నల్ ధర్మ. సనాతన ధర్మాన్ని ఎవరైనా ఫాలో అవ్వచ్చు. ఈ సనాతన ధర్మంలో ఒక ఫామ్ లేదా ఒక రూపమే హిందూయిజం. సో అలెగ్జాండర్ భారత్పై దండయాత్ర చేసినప్పుడు హిందూ అనే పేరును సరిగ్గా పిలువలేక హిందూ అని పిలిచేవారు. ఇక్కడి గ్రీకులు సింధు నదిని ఇండస్ రివర్ అని, రివర్ అవతల పక్కనున్న ఏరియాను ఇండియా అని, ఇక్కడి ప్రజలను ఇండియన్స్ అని పిలిచేవారు. ఈ విధంగా తెల్లోళ్ళు మనల్ని ఇండియన్స్ అని పిలువసాగారు. ఇక అరబ్స్ లేదా పర్షియన్స్ మాత్రం మనల్ని హిందూ అని పిలిచేవారు. ఈ విషయం తెలిస్తే మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇప్పటి సౌత్ ఈస్ట్ కంట్రీస్లోని ప్రజలు ఇండియాను హిందూస్ అని పిలుస్తారు. ఈవెన్ చైనాలో ప్రెజెంట్ డేస్లో కూడా కొంతమంది ఇండియన్స్ని హిందూస్ అని పిలుస్తారు. అరబ్స్ అయితే ఇండియన్ ముస్లిమ్స్ను హిందూ ముస్లిం అని, క్రిస్టియన్స్ అని హిందూ క్రిస్టియన్స్ అని పిలుస్తారు. హిందూ అంటే జాగ్రఫికల్ ఏరియా పేరు. సో హిందూ ప్రజలు నివసించే స్థానాన్ని హిందుస్థాన్ అని ఎవెన్చువల్లీ పిలువసాగారు. తరువాత 15వ శతాబ్దంలో మొఘలులు, సుల్తానులు, ఇస్లామిక్ రాజులు హిందుస్థాన్ అని పిలువసాగారు.
ఆ సమయంలో జజియా అనే ట్యాక్స్ను విధించేవారు. జజియా అంటే ముస్లిమ్స్ మతాన్ని పాటించిన వారు ఇస్లామిక్ రాజ్యాలకు ట్యాక్సులు కట్టాలి, ఫైన్ కట్టాలి. సో ఎప్పుడైతే ముస్లింలు హిందువుల మధ్య డిఫరెన్షియేషన్ చేయడం మొదలుపెట్టారో అప్పుడు ఇస్లాంను పాటించేవారిని ముస్లిమ్స్ అని, సనాతన ధర్మాన్ని పాటించేవారిని హిందూస్ అని పిలవడం మొదలుపెట్టారు. సో కొంతమంది సనాతన ధర్మం 6000 ఇయర్స్ బ్యాక్ నుండి ఉందని అంటారు. బట్ చాలామంది సనాతన ధర్మం అనేది చాలా చాలా ఓల్డెస్ట్ ధర్మం అని చెబుతుంటారు. కొంతమంది ఉదయనిధి లాంటి మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తుంటారు. సనాతన ధర్మం అనేది బావిలో నీరు లాంటిది కాదు. ఉదయనిధి లాంటి వాళ్ళు చేదవేసి తోడటానికి. సనాతన ధర్మం అనేది మహాసముద్రం లాంటిది. మంచితనాన్ని, మానవత్వాన్ని, సెల్ఫ్లెస్నెస్ని ఎలా అయితే నిర్మూలించలేమో అలాగే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించలేము. సనాతన ధర్మం అనేది హిందూస్ ఒక్కరికే కాదు, సిక్కులకు, జైనులకు, బుద్ధిస్టులు వంటి డిఫరెంట్ రిలీజియన్స్కు పునాది లాంటిది. 16వ శతాబ్దం వరకు మన దేశాన్ని హిందుస్థాన్ అని పిలిచేవారు. కాలక్రమేణా బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించసాగారు. 18, 19 శతాబ్దాలలో హిందుస్థాన్ కాస్త ఇండియాగా మారిపోయింది. బ్రిటిష్ వారు బేసికల్లీ చాలా తెలివైనవారు. వారికి తెలుసు భారతీయులందరూ కలిసి ఉంటే వారిని పరిపాలించడం కష్టమని. అందుకే బ్రిటిషర్స్ భారతీయులందరూ కనెక్ట్ అయ్యే విషయాలను నిర్మూలించారు. ఇండియా అనే పేరుకి భారతీయులకు ఎటువంటి కల్చర్ లేదు, సివిలైజేషన్స్ కనెక్టివిటీ లేదు. సింధు నుండి హిందూ, హిందూ నుండి ఇందూ, ఇందూ నుండి ఇండియా అయ్యింది. బేసికల్గా తెల్లోళ్లకు సింధు అని పిలవడం రాదు, ఇందూ అని పిలిచేవారు. ఆ ఇందూ కాస్త ఈవెన్చుయల్లీ ఇండియా అయ్యింది. ఇండియా అనే పేరులో ఎటువంటి లాజిక్ లేదు. మళ్ళీ సింధు అనే పేరులో లాజిక్ ఉంది. సింధు అనేది జాగ్రఫికల్ రిలీజియన్ని ప్రతిబింబిస్తుంది. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం చదువుకునే సమయంలో ఇంగ్లీష్ సైంటిస్టుల పేర్లు పలకడం చాలా కష్టంగా ఉంటుంది. కొరియన్ డ్రామా చూసే వాళ్ళకి ఆ యాక్టర్స్ పేర్లు పలకడం ఎంత కష్టంగా ఉంటుందో అలాగే బ్రిటిషర్స్కి మనకు సంబంధించిన పేర్లను పలకడం అంత కష్టంగా ఉండేది. అలా తెల్లోడి నాలుక సరిగ్గా మడత పెట్టలేక జాలువారిన ముత్యమే ఇండియా. సో మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇండియా అనే పేరుతోనే కొనసాగాలని అప్పటి ఎక్స్పర్ట్స్ అనుకుని ఉండొచ్చు. అక్కడికి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 1లో ఇండియా దట్ ఈస్ భారత్ అని మెన్షన్ చేశారు. అంటే మన రాజ్యాంగంలో డిప్లొమాటిక్గా ఇండియా అనే పేరును ఆమోదిస్తూనే భారత్నే ఇండియాగా పిలుస్తున్నాము అని సంబోధించారు. భారత్ అనే పేరుకి అర్థమేమిటి? ఈ పేరు ఎలా వచ్చింది? మనం ఇప్పటి వరకు చెప్పుకున్న సింధు, హిందూ, ఇందూ, ఇండియా అనే పేర్లు పరాయి దేశాలు, పరాయి రాజ్యాలు మన దేశానికి ఇచ్చిన పేర్లు. బట్ మన దేశాన్ని ఏన్షియంట్ టైంలో భారత్ అని పిలిచేవాళ్ళు. భారత్ అనేది సంస్కృత పదం. మన దేశాన్ని ద ల్యాండ్ ఆఫ్ 7 రివర్స్ అని ఏన్షియంట్ టైంలో పిలిచేవాళ్ళు. భారత్ అనే పేరు రావడానికి కారణం ఒక యుద్ధం. ఆ టైం పీరియడ్లో భారతీయులందరూ 10 డిఫరెంట్ ట్రైబ్ గ్రూపులుగా ఉండేవారు. ఆ 10 ట్రైబల్ గ్రూప్స్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉండేవి. ఆ 10 ట్రైబల్ గ్రూప్స్ను భారత్ ట్రైబ్స్ అని పిలిచేవారు. ఈ 10 ట్రైబల్ గ్రూప్స్ వాళ్ళను త్రిత్సు సామ్రాజ్యం పాలించేది. ఈ త్రిత్సు సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజు పేరు సుదాస. 10 శక్తివంతమైన గ్రూప్స్ను పాలించేవాడంటే సుదాస రాజు అనే వ్యక్తి ఇంకెంత పవర్ఫుల్ అయి ఉంటాడు ఇమాజిన్ చేసుకోవాలి. ఈ 10 ట్రైబల్ గ్రూప్స్ ఒక్కటిగా కలిసి సుదాసరాజుకు వ్యతిరేకంగా ఒక భయంకరమైన యుద్ధంలో పాల్గొన్నారు. ఆ యుద్ధాన్ని దసరాజ్ఞ లేక బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అని పిలిచేవాళ్ళు. ఆ యుద్ధంలో రాజు సుదాస గెలిచారు. 10 మంది శక్తివంతమైన ట్రైబల్ గ్రూప్స్ను ఓడించడం వల్ల రాజు యొక్క పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. తరువాత 10 భారత ట్రైబల్ పీపుల్స్ అందరూ రాజు క్రిందకు వచ్చారు. ఆ ఏరియాలో ప్రజలను భారత అని పిలిచేవారు. ఆ భూమిని వర్ష అన్నారు. ఆ రెండింటిని కలిపితే భరతవర్ష అయ్యింది. ఇక్కడ భరతవర్ష అంటే ద ల్యాండ్ ఆఫ్ ట్రైబ్స్ ఈవెన్చుయల్లీ భారత్ అయ్యింది. భారత్ అనే పేరునే 1949లో మన రాజ్యాంగంలో జోడించారు. భారత్ అంటే ద యూనియన్ ఆఫ్ ట్రైబ్స్ అని అర్థం. దానిని తరువాత ద యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే రాజ్యాంగంలో రాశారు. భారత్ అనే పేరులో యూనిటీ ఉంది. భారత్ అనే పేరులో
చరిత్ర మర్చిపోయిన దశరాజ్ఞ అనే యుద్ధం ఉంది. భారత్ అనే పేరులో మన కల్చర్ దాగి ఉంది. భరతవర్ష యొక్క రెఫరెన్స్ విష్ణు పురాణంలో ఇంకా మహాభారతంలో కూడా ఉంది. భారత్ అనే పేరుకు డిఫరెంట్ వెర్షన్లో అర్థాలున్నాయి. భరతరాజు పాలించిన భూమి ఇది. భారత్ అనేది హిందూ రిలీజియన్ యొక్క ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించిన పేరు. ఏది ఏమైనా భారత్ అనే పేరు మీద మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే చూసి వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.